ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రోజు మనతో పాటు రెహమత్ నగర్ మురళి బాయ్ ఉన్నారు. అయితే ర్యాలీలో దాదాపు మొత్తం రౌడీ షీటర్లే పాల్గొన్నారంట. మరి అది ఎంత వరకు నిజము ఏంది అనేది అడిగి తెలుసుకుందాము. బాయ్ ఉన్నాడు. నమస్తే అన్న. నమస్తే అమ్మా. అమ్మో అన్న తోపున్నావు. ఇది ర్యాలీలా అన్ని కులాల ఉన్నారు, ఎస్సీ బీసీ మైనారిటీ సర్దార్జీస్ అందరు ఉన్నారు. మళ్ళీ అట్లా అంటే అందరు రౌడీలేనా చెప్పండి? ఇదంతా అభిమానంతో వచ్చిన జనం చెప్తున్నాడు కదా, మొత్తం రౌడీలే ఉన్నారు, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిరు, మొత్తం వాళ్ళే ఉన్నారు అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చిరు. ఉసుకే వస్తే రాలనంత జనం. ఆయనకి ఏంటంటే డైజెస్ట్ కాక రౌడీలు గుండాలు కత్తిలకు మైకులకి తేడా తెలియదా? పోలీసు వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ట్యాప్ ఉంది, వీడియోస్ తీస్తారు, కేసు పెడతారు కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి సర్వే చేస్తేనే నవీనన్నకు టికెట్ ఇచ్చిర్రు, అధిష్టానము చూసి ఇచ్చింది. అట్లా రౌడీలు అయితే మీరు అందరు వస్తే సర్వేలో తెలుస్తుంది. రౌడీకి టికెట్ ఎందుకు ఇస్తారమ్మా? మీరు ఏం చేస్తారన్న? నేను ఫిట్నెస్ ట్రైనర్, నాకు జిమ్ములు ఉన్నాయి. జిమ్ ట్రైనింగ్ చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చినావా రేపు? తీసుకొని వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు ఫిట్నెస్ ఉన్నంత మాత్రం రౌడీలు కాదు. ఏడ మంచితనం ఉంటే ఆడ జనం ఉంటారు. జనం ఉన్నంత మాత్రం రౌడీలు అయిపోతారా? ఆయన నవీనన్న మంచితనం ఉంది కాబట్టి అంతమంది జనం ఆయన ఎంబడి ఉన్నారు. అది ఓర్వలేక రౌడీలు గుండాలు అంటున్నారు. ఇప్పుడు మీ దగ్గర మంచితనం ఉంటుంది. జూబ్లీ హిల్స్ లా హాస్టల్స్ ఉన్నాయి, చాలా వరకు బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి, గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి, అటెన్కా ఫిట్నెస్ సెంటర్స్ ఉన్నాయి, కుస్తీ ఫైట్ సెంటర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. దాదాపుగా అన్నిట్లో మొత్తం అందరినీ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిరని మొత్తం రౌడీ షీటర్లే అని చెప్పేసి సుధీర్ గట్టిగా చెప్తున్నాడు. సుధీర్ రెడ్డి దాని మీద ఏం మాట్లాడతారు? సుధీర్ రెడ్డి చూడనికనే మంచిగా ఉండు తప్ప ఆయన గుణం మంచి లేదు. డైజెస్ట్ చేస్తే ఒక వ్యక్తిని ఓర్వలేనోడు ఏం ఎమ్మెల్యే చెప్పండి మీరు? ఆయన డైజెస్ట్ చేయలేక గుండాలు రౌడీలు అని చెప్తుండు. వచ్చిన వాళ్ళంతా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అందరం కలిసి కేసు పెట్టాలా? ఎస్సీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్క వర్గాల వాళ్ళు ఉన్నారు. అందరూ రౌడీలేనా? అలా లేడీస్ ఉన్నారు, బోనాలు ఎత్తుకున్న వాళ్ళు ఉన్నారు, వేరే వేరే అందరు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, అందరు రౌడీలేనా? మరి మీరు బి ఉన్నారు అందులో అంటే మీరు బి రౌడీలేనా? లేడీస్ కూడా రౌడీలేనా చెప్పండి? ఇప్పుడు సుధీర్ రెడ్డి మాట్లాడిన మాటలు దాదాపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఏ ఆధారం లేని ఆ మాట అంటాడా? ఆయన దగ్గర ప్రూఫ్ ఉంటే ఆ ప్రూఫ్ తీసుకొచ్చి ప్రూఫ్ చేయమనండి. ఆయన మనం ఏదైనా ఒక చర్చ కూర్చుందాం, ఆయన ప్రూఫ్ చేస్తే మేము అందరం ఆయనకే సపోర్ట్ చేస్తాం, ఒప్పుకుంటాం. ఒక్కన్న ప్రూఫ్ కానీ తీసుకొని వచ్చి ప్రూఫ్ చేసి అంటే దాన్ని మేము కూడా ఆయనకి ఒప్పుకుంటాం. ఇప్పుడు జూబ్లీస్ గడ్డ మీద మరి ఏజెంట్ ఎగురుతుంది. ఇలా జూబ్లీస్ లా నవీన్ అన్నకి కేటీఆర్ కి పోటీ. ఆమెను ఏదో సునీతమ్మ డమ్మి. ఆయన ఉన్నప్పుడు ఆమెను ఒక గుడికి తేలేడు, ఒక గల్లికి తేలే, ఒక సావుకు తేలే. ఆమెను ఒక చిన్న పోరాడు బి గుర్తుపట్టాడు. ఆమెను ఒక డమ్మిగా క్యాండిడేట్ చేసి తెచ్చిండు. ఆయన కాదు ఇక్కడ ఆమె కాదు ఫైట్ చేయాల్సింది, నవీన్ అన్న కేటీఆర్. ఇప్పుడు వాళ్ళ కూతురు మాగంటి గోపినాథ్ కూతురు కూడా బాగా సోషల్ మీడియాలో తిరుగుతుంది, ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేస్తుంది. 10 సార్లు ఏం తక్కువైందమ్మా? వాళ్ళకు పాపం అననికనో సానుభూతి అననికనో 10 సార్లు ఎమ్మెల్యే ఉండు, ఏం తక్కువ చేసిపోయిండు చెప్పండి? మీరు చెప్పండి. 10 సార్లు ఒక ఎమ్మెల్యేకి లేదా వాళ్ళకు మీరు చెప్పండి. ఆయన ఇక్కడ రాజకీయం చేయలే, అరాచకం, రౌడీజం, గుండాయిజము, గుడిలు గూల కొట్టడము, కబ్జాలు చేయడం, కొట్లాటాలు చేసిపోయాడు. శ్రీశైలం యాదవ్ కొడుకు అంటే కూడా రౌడీజం గుండాయిజం ఇదే మాట్లాడతారు. ఒకసారి మీరు నవీన్ అన్న ప్రొఫైల్ తీయండి, ఫేస్బుక్ గానీ అన్నది నిర్మాణ్ ఎంజో ఉంది దాంట్లో తీయండి. లేకపోతే రౌడీ షీటర్ అయితే పిఎస్ లా రౌడీ అనుకో, పిఎస్ లకు ఫోటో పెడతాడు కదా రౌడీ షీటర్ అని. ఆయన చేసినవి ఎన్నో ఉన్నాయి. చదువు కానీ శ్రీశైలం ఒకప్పుడు నా బచ్పనల నా చిన్నప్పుడు పుస్తెలు మెట్టెలు వచ్చిన వాళ్ళకు సాయం చేయకుండా పంపాడు అన్న. అట్లుంది కాబట్టి జనము మీరు చూడొచ్చు నామినేషన్ ర్యాలీలా ఉష్కే వస్తే రాలనంత జనం ఉన్నారు. వాళ్ళని పట్టుకొని రౌడీలు గుండాలు ఏడ మంచితనం ఉంటాడు. మీరు మీ దగ్గర మంచితనం ఉంటే నేను ఎంబడి ఉంటే రౌడీ అయిపోతానా? అట్లా కాదు, తప్పు కాదు. మంచితనం ఉంది కాబట్టి మీరైనా చూడొచ్చు. దునియా మంది జనం వస్తూనే ఉంటారు. ఇంత మంచి పేరున్న ఆయన మీద అసలు ఈ పేరు ఎందుకు వచ్చిందంట? రౌడీజం రౌడీ షీటర్ ఎందుకు భయపడి అదంతా రూమర్స్ అంతే. జూబ్లీస్ లా ఉన్న పాతోళ్ళకి గానీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి గానీ ప్రతి ఒక్కరికి వాస్తవం ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.